తమిళనాడులో టాక్సిక్ సినిమా అరాచకాన్ని క్రియేట్ చేసిందంటే అవునని సమాధానం వినిపించింది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. ఏంటంటే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే కింద హై బటన్ ప్రెస్ చేయండి. సో నేనేంటంటే తమిళనాడు నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ అనేది అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, అండ్ ఇంకా నార్త్ ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం జరిగిందంటే తమిళనాడుకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని తీసుకోవడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సంస్థలు తీసుకోవడం జరిగింది. అవి ఏ సంస్థలు అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం, అండ్ ఎంతకు తీసుకోవడం జరిగింది అనేది కూడా మాట్లాడుకుందాం. ఎంతకు తీసుకోవడం ఉండొచ్చు నేను మీకు ఒకసారి చెప్తాను. కేజీఎఫ్ 2కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని తమిళనాడులో 30 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు టాక్సిక్ సినిమాకి సంబంధించిన రైట్స్ని ఎంతకు తీసుకునే అవకాశం ఉంది, వీడియో ఎండ్ అయిపోయే లోపల మీరు ఇప్పుడే కామెంట్ చేయండి ఎంతకు తీసుకునే అవకాశం ఉంది, నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ గురించి మనము 2 రోజుల ముందు ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఏవైతే థియేట్రికల్ రైట్స్ ఉంటాయో, థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఇవన్నీ కలిపి ఓవరాల్గా సినిమా రిలీజ్కి ముందు 800 నుంచి 1000 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ కూడా అదే రేంజ్లో చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడుకున్న దాంట్లో కొన్ని అఫీషియల్ ఫిగర్స్ ఉన్నాయి, అంటే కొన్ని మనకు డైరెక్ట్గా అఫీషియల్గా మేకర్స్ నుంచి వచ్చిన ఫిగర్స్ ఉన్నాయి, కొన్ని మనము యాడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ బిజినెస్ ఈ రేంజ్లో జరిగే అవకాశం ఉంది అని చెప్పి మనం యాడ్ చేసుకోవడం జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, దిల్ రాజు గారు తెలుగు రాష్ట్రాల్లో తీసుకోవడం టాక్సిక్ ఒక మంచిగా కలిసి వచ్చే విషయం. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేతిలో ఉంటాయి కాబట్టి బిజినెస్ మంచిగా అవుతుంది, ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ కేజీఎఫ్ 2కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అప్పట్లో దాదాపుగా 100 కోట్ల రూపాయలకి ఏమో తీసుకోవడం జరిగింది. టాక్సిక్ సంబంధించి 120 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఇది అఫీషియల్. ఇక నార్త్ ఇండియా నుంచి అనిల్ తడాని తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి నార్త్ ఇండియాలో ఇద్దరు ఎక్కువగా తీసుకుంటారు, ఒకటి ధర్మ ప్రొడక్షన్స్ లేదంటే అనిల్ తడాని, వీళ్ళిద్దరు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే అనిల్ తడాని తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా ఆయన స్క్రీన్స్ 50-50 కోసం కూడా పోరాడుతున్నాడు. ఎందుకంటే దురంధర్ 2 కూడా అప్పుడే రిలీజ్ ఉంది కాబట్టి దురంధర్కి టాక్సిక్కి 50-50నే ఉండాలి అని చెప్పి ఆయన పోరాడుతున్నాడు. అండ్ దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని దాదాపుగా 150 నుంచి ఒక 200 కోట్ల మధ్యలో తీసుకునే అవకాశం ఉంది. బట్ అఫీషియల్గా ఇంకా ఫిగర్ అనేది మనకు బయటికి అనౌన్స్మెంట్ చేయలేదు మేకర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో ఎలాగో కేబిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళే తీసుకునే అవకాశం ఉందనుకోండి. కాకపోతే ఏంటంటే ఇంకా అఫీషియల్ ఫిగర్ అనేది బయటికి రాలేదు. ఇక మనకు కేరళ రాష్ట్రంలో E4 సంస్థ తీసుకోవడం జరిగింది. బట్ ఎంతకు తీసుకుంది అనేది అఫీషియల్గా ఇంకా మనకు బయటకైతే రాలేదు. అండ్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి బయటకైతే అఫీషియల్ ఫిగర్ అయితే రావడం జరిగింది. ఆయన ఎవరెవరు తీసుకున్నారు అనేది కూడా రావడం జరిగింది. అంతకుముందు కేజీఎఫ్ 2 30 కోట్ల రూపాయలకు తమిళనాడులో తీసుకుంటే ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 121 కోట్ల గ్రాస్ కలెక్షన్ని కలెక్ట్ చేసింది. అంటే దాన్ని నెట్ కలెక్షన్స్ రూపంలో మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఒక 18% దాంట్లో ట్యాక్స్ తక్కువ చేసినట్టయితే దాదాపుగా 106 కోట్ల వరకు నెట్ కలెక్షన్ ఈ సినిమా వసూలు చేసింది. అంటే 30 కోట్ల రూపాయలు పెట్టి తీసుకుంటే దాదాపుగా తమిళనాడు రాష్ట్రంలో కేజీఎఫ్ 2 అనేది 106.5 కోట్ల వరకు నెట్ కలెక్షన్ వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్ రూపంలో 180 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత టాక్సిక్ సినిమా వస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ని తమిళనాడు రాష్ట్రంలో ఎంతకు తీసుకునే అవకాశం ఉంది? 40 కోట్ల, 50 కోట్ల, 40-50 కోట్ల కంటే తప్పే. ఏంటంటే 63 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అంటే కేజీఎఫ్కి మించి కేజీఎఫ్కి డబుల్ తీసుకోవడం జరిగింది. 63 కోట్ల రూపాయలకు ఈ సినిమాకి సంబంధించిన హక్కుల్ని తమిళనాడు రాష్ట్రంలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సంస్థలు తీసుకోవడం జరిగింది. 4 సంస్థల గురించి మాట్లాడుకుందాం, ఎక్కడ ఏ సిటీలో తీసుకున్నారో మాట్లాడుకుందాం, దాంతోపాటు ఎవరు తీసుకున్నారో మాట్లాడుకుందాం. ఏంటంటే సిటీ పేర్లు కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి, ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తప్పు ఉంటే నాకు క్షమించండి. కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. మొదటి సంస్థ వచ్చేసి చెన్నై సిటీలో, మెయిన్ సిటీలో, తమిళనాడు చెన్నై సిటీలో తీసుకోవడం జరిగింది. దీన్ని థింక్ స్టూడియోస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ దీని హెడ్ వచ్చేసి స్వరూప్ రెడ్డి. సో మొదటిది చెన్నైలో థింక్ స్టూడియోస్ వాళ్ళు, హెడ్ వచ్చేసి స్వరూప్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది చెంగల్పేట ఏరియా వైట్ నైట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. చెంగల్పేట ఏరియా వైట్ నైట్ వాళ్ళు, దీని హెడ్ వచ్చేసి టి రవి. ఇక నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి కోయంబత్తూర్, నార్త్ అండ్ సౌత్ ఆర్కోట్, తిరునెల్వేలి అండ్ కన్యాకుమారి, దీన్ని ఎస్ పిక్చర్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీన్ని హెడ్ వచ్చేసి శ్రీనివాసన్. సో ప్రొనౌన్సియేషన్లో కొద్దిగా తప్పుంటే క్షమించండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి మదురై, రమ్నాథ్, త్రిచి, తంజావూర్, సాలెం, దీన్ని 5 స్టార్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీన్ని తీసుకున్న హెడ్ వచ్చేసి కే సెంథిల్. సో సెంథిల్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 4 సంస్థలు కలిపి తీసుకోవడం జరిగింది. 4 సంస్థలు 63 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తమిళనాడు రాష్ట్రంలో ఈ రేంజ్ క్రిటికల్ రైట్స్ సేల్ అవుతామని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కేజీఎఫ్ 2 30 కోట్లకు సేల్ అయింది కాబట్టి మహా అంటే ఒక 40 కోట్ల వరకు, 45 కోట్ల రూపాయల వరకు 40 కోట్లు వేసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే
అంతకు మించి 63 కోట్ల వరకు రావడం జరిగిందంటే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ మనం అనుకున్నది అన్అఫిషియల్‌గా కొన్ని ఫిగర్స్ తెలిసి మనకు తెలియని ఫిగర్స్ ద్వారా ఎంత అనుకోవడం జరిగింది 800 నుంచి 1000 కోట్ల వరకు వస్తుందని చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్ ఫిగర్స్ మన దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి బిజినెస్ ఎంతవరకు రావడం జరిగింది? తెలుగు రాష్ట్రాలు మనకు తెలుసు దిల్ రాజు గారు 120 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్‌లో పార్స్ సంస్థ 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు అఫీషియల్ ఫిగర్ తమిళనాడు నుంచి కూడా వచ్చింది కాబట్టి 63 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అలాగే మ్యూజిక్ రైట్స్‌ని జియో మ్యూజిక్ వాళ్ళు 42 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అంటే ఓవరాల్‌గా 120, 105, 63, 42 మొత్తం కలుపుకుంటే 330 కోట్ల బిజినెస్ అయింది ఇప్పటికి. ఇంకా 300 కోట్ల బిజినెస్ అయింది. ఇంకా కొన్ని రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి, మ్యూజిక్ రైట్స్ ఉన్నాయి, డిజిటల్ రైట్స్ ఉంటాయి. మ్యూజిక్ రైట్స్ అయిపోయింది, డిజిటల్ రైట్స్ ఉంటాయి, ఓటీటీ రైట్స్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఈజీగా సినిమా రిలీజ్కి ముందే 800 కోట్ల నుంచి 900 కోట్లు, 1000 కోట్ల వరకు బిజినెస్ ఈజీగా చేస్తుంది. అండ్ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకు కూడా ఏ రేంజ్లో బిజినెస్ మనకు మించి అంచనాలు మించి అవుతుందో అదే రేంజ్లో సినిమా కలెక్షన్స్ కూడా అంచనాలు మించి వెళ్ళాలి. 2 సినిమాలు వస్తున్నాయి. 2 సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలి. 2 సినిమాలు కూడా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అందుకోవాలి. 2 సినిమాలు కూడా లాంగ్ రన్లో 1000 కోట్ల రూపాయలు అందుకొని ఇండియన్ సినిమా పొటెన్షియల్ అంటే ఏంటి అనేది ప్రపంచానికి చూపించాలి మన ఇండియన్ సినిమాలు అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇదనమాట వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.